పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రెండవ రోజు మహానాడు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహానాడు నిర్వహించామని తెలిపారు. మహానాడు వేదికగా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడంతో మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గంలో ఈరోజు రెండో రోజు మహానాడు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగిందన్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే వేల్పూరు గ్రామం ఉందో ఆ గ్రామంలో మహానాడు క్లస్టర్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు దాన్ని అంతా కూడా పర్యవేక్షించి మధ్యాహ్నం నుంచి కూడా కార్యకర్తలను అదేవిధంగా ఉన్న నాయకులందరినీ ఉత్సాహపరిచే విధంగా కూడా శాసనసభ్యుడు అరమిల్లి రాధాకృష్ణ అయితే ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ నాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన డిజిటల్గా విధంగా ముందుకెళ్దాం మహానాడు ఏది పశ్చిమాసియాలో ఉన్న సంక్షోభం అవ్వచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎలా జరిగింది మహానాడు, ఏ విధంగా జరిగింది? మహానాడు ఈసారి అదరహో అన్న రీతిలో జరిగింది. ఎప్పుడూ రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో మహానాడు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వర్చువల్ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే దాన్ని లోకేష్ గారు మరొక ముందుకు అడుగు వేసి మండల స్థాయిలో కాకుండా క్లస్టర్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి దాదాపు 1800 క్లస్టర్లు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇది ఒక ప్రపంచ రికార్డుగా ఈరోజు నిలిచిపోతుంది. ఇది ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున వర్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు. మన భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు 2 రోజుల పాటు వర్చువల్గా నిర్వహించి క్లస్టర్ స్థాయిలో అంటే 25,000 మంది 10 క్లస్టర్స్ ఈరోజు తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉంటే 10 క్లస్టర్ స్థాయిలో కూడా ఫంక్షన్ హాల్స్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు గతంలో మేము ఏదైనా కార్యక్రమం చేస్తే నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో చేసేవాళ్ళం. కానీ ఈరోజు క్లస్టర్ స్థాయిలో చేయటం వలన పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కార్యకర్తలకు ఇంకా యాక్సెస్ పెరిగి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా యూత్ని రాబోయే తరాలు ఈరోజు జెన్జీ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉందో భవిష్యత్తులో జెన్జీ ప్రభావం అంటే యువత టీనేజ్ యువత దాదాపు 50% ఉంటున్నారు జనాభాలో. అటువంటి వారికి కావలసినటువంటి కార్యక్రమాలు అటువంటి వారి కోరికలు తీర్చే విధంగా అటువంటి వారి భవిష్యత్తుని నిర్మించే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఈరోజు స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతో మహానాడు వేదికగా జంజీకి ఏం కావాలంటే అది చేస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్లు శాసనసభ ఎన్నికల్లో అమలు చేస్తామని కేంద్రంలో ఆ బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకి శాసనసభ టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం చేశారు. ఈ విధంగా మహానాడు వేదిక ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి తీర్మానాలతో అంతా కూడా ఒక కొత్త నూతన వరవడి టెక్నాలజీని అనుసంధానం చేసి నిన్న ఒక్కరోజే 7.5 లక్షల మంది ఆన్లైన్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా వీక్షించారు. మొత్తాన్ని చూసుకుంటే మహానాడు రెండో రోజు తణుకు నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగిందని చెప్పిన అరమిల్లి రాధాకృష్ణ చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువరాజు ఎవరైతే లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది చాలా హర్షణీయమని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చమురును ఆదా చేయాలని ఆ నేపథ్యంలోనే మహానాడు ఇలా వర్చువల్గా జరిగిందని చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే నాయకుడు ఉన్నాడో అతనికి సవాల్ కూడా ఇసరే పరిస్థితి అయితే కూడా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాను మహానాడు సాక్షిగా చెప్తున్నానని చెప్పిన అరమిల్లి రాధాకృష్ణ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM టీవీ, తణుకు నుంచి.